కన్నా కొందరు కొప్పేస్తవి కన్నా రూపమైన విఘ్నేశ ఎల్లమ్మ తల్లికి నలుగురు కొడుకులు ఒక్క ఆడివిల్ల పెద్దవాడి పరిసరం రెండో వాళ్ళు ఒక్కలయ్య మూడో వాళ్ళు చుక్కలయ్య ఎల్లమ్మ పిల్లలు పరిసరాలు ఉన్నారా ఎల్లమ్మ పిల్ల నలుగురు కొడుకులు ఒక్క ఆడివిల్ల పెద్దవాడి పరిసరం చిక్కలయ్య నాలుగో వాళ్ళు కంటే చిన్నది అడవిల్ల ఉన్నది అందరికల్లా చిన్నది అడవిల్ల సిరియాల గమనమ్మనైనా రేణుకాయలమ్మకు నలుగురు కొడుకులు ఒక్క అడవిల్లో పరశురాముడు ఆటాడుతానని కాళికా దరిబొట్టును పోయిండు కాళికా దరిబొట్టు వై భూతాల పాతాలం వెళ్ళిపోయి అటువంటి ఒకవేళ బొంగరము తెచ్చుకున్నాడు తాతలు అమరవ దేవతలు అటువంటి కొమరి దేవతలు ముత్తాతలు ఆడిన బొంగరము తెచ్చుకున్నాడే బొంగరం తీసుకొని రామునెమ్మడి వస్తున్నాయి అడవి లోపల రామునెమ్మడి సలమా రామును పుట్టిన గడియల్లో పుట్టిన సలమడాగా రాముని ఎమ్మడి పడొస్తున్నదా అటువంటి కొల్ల వాళ్ళ కొల్ల మందలకి వెళ్ళి ఒకవేళ ఎలుకమ్మల జుబ్బాయి పొడేలే కాపల్ల హౌల మందల్లా అటువంటి ఒకవేళ అంబోతు కోడే పడే వస్తున్నాయా నాలుగు జీవులు ఎమ్మడి పెట్టుకుని రాముడు వస్తున్నాడమ్మో వచ్చిండు అమ్మ రేణుకా ఎల్లమ్మ తాతలు అమరి దేవతలు ముత్తాతలు పెత్తాతలు ఆడిన బొంగరమే వచ్చినమ్మ
లెక్క ఉన్నది అమ్మరి కొల మీద కాలంది సమ్మడి చెప్ప తలగంది అటువంటి బొంగరం తెచ్చిన అమ్మ ఎల్లమ్మ ఎలాటలాడుతున్నాడు ఆయన ఊరనావిడా తమ్ముళ్ళతోటి నీవు ఆటలాడావు ఆటలల్లా ఆడుకోండి కొడక ఉంగరాల ఆట ఆడుకోమన్నప్పుడు రాముడు ఏమంటాడు ఈ మనము అటువంటి ఒకవేళ నీ కడుపులో పుట్టిన నలుగురు కొడుకులమమ్మ తమ్ములతో నేను బొంగరాల ఆటలు ఆడుతున్నా తమ్ముడు గెలిస్తే నేను ముఖం మారుస్తున్నా నేను గెలిస్తే తమ్ముడు ముఖం మారుస్తున్నాడు ఇలా తోడు నేను బొంగరం ఆటలు ఆడను కానీ నీకు మేన అల్లుళ్ళు కావాలి నాకు మేన బావలు కావాలి వాళ్ళదేమో పెయ్యి ఒకవేళ చెయ్యి మీద ఉండాలి నా చెయ్యి కింద ఉండాలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి వాళ్ళకడి చిన్నవాళ్ళు ఉండాలి నాకు మేనబావులు కావాలి వాళ్ళతో బొంగురాలు ఆటలాడుతున్నా అటువంటి వాళ్ళు ఉండరు అని అడిగినట్టు రాముడు రామస్వామి ఇంటికి దగ్గర గ్యారముల్ల కోట గ్యారగుల్ల కోట లోపల అటువంటి ఒకవేళనైనా మలచెట్టి రాజులు అటువంటి ఒకవేళ మేనల్లుళ్ళు మలచెట్టి తుమ్ముడి దుగాని రమా చెట్టి కొబ్బిలా పోల్చెట్టి అటువంటి ఒకవేళ నా అల్లుళ్ళు ఉన్నారు బలిల దగ్గర పోయి నువ్వు ఆటలు ఆడుకో గ్యారముల్ల కోట పోయి అని చెప్పి రాముడు చెప్పింది రాముడు ఉత్తరం రాసిండు గ్యారముల్ల కోటలకు ఉత్తరం పంపినాడు కావలారాని మేనత్త కొడుకుని రామ పరశురాముణ్ణి నేను మీతోటి ఆటలు ఆడనీక వస్తున్నా తయారుగా సిద్ధమై ఉండునని చెప్పినాడు ఆ ఉత్తరం పంపించి రామ పరశురాముడైన కోటకు రాముని జయమైంది వాడేమో అపజయ పాలయ్యిందాట పందంలో రాముడు విజయం సాధించాడు పందంలో రాముడికి వెళ్ళిపోయింది పల్లెవాళ్ళ ఓటమైంది అటువంటి ఒకవేళనైనా రూపాయి కొడెళ్ళ పందెం లోపల రాముడి వాటికి వెళ్ళిపోయింది పల్లెవాళ్ళ ఓటమయ్యింది మనసు లోపల తెలుసుకుంటున్నారమ్మో అరే మనకంటే చిన్నవాడు మేనత్త కొడుకు రాముడు వయసులో చిన్నవాడు వాని చేతిలో మనం ఓడిపోతున్నాము రా ఎట్లనన్నా ఓడియాలి కడుపుల విషయం తెలిసి నోట్ల బెల్లాలి వేస్తున్నారే ఆలోచన చేసిండ్రు పల్లె వాళ్ళు రాముడా పిడిగుద్దుల పందెం ఆడదాము ఇన్ని ఆటలలో నీది గెలుపయింది మాది ఓటమయ్యింది పిడిగుద్దుల పందెం ఆడదాం అన్నప్పుడు సరే బావా నీ చెయ్యి పెద్దది నా వయసు కంటే నీ వయసు పెద్దది మీరు గుద్దులు ఒకవేళ 7 రోజుల 14 హస్తాలతోటి నా ఈపు లోపల గుద్దుమన్నప్పుడు 7 రోజుల 14 హస్తాలు పెట్టి ఈపులో గుద్దాలి అటు రక్తంగా కిజస్తాడు రాముడు అనుకుంటున్నారు వాళ్ళు తయారై గుద్దానికి తయారైనప్పుడు రాముడు ఏమనుకుంటాడు ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మను వేడుకున్నప్పుడు పెంకరీతిగా అటువంటి ఈపు వేసింది ఎల్లమ్మ వాళ్ళ తలంతా బలిగాని చేసి
ఈపు లోపల అటువంటి ఒకవేళ గుద్దినప్పుడే అయ్య వాళ్ళకు దెబ్బలు జరుగుతున్నాయి. దెబ్బలు ఒక రెట్టవాయ ఒక లొట్టవాయ అంటున్నారు. ఈ బండ్లు అవుతారా మనకే దెబ్బ తాకింది. పాని కొడదామంటే మనకే దెబ్బ తాకింది. ఇప్పటికైనా ఒకళ్ళు బాగా కొరాలి కానీ ఒకళ్ళు కీడు కోరొద్దు. కానీ మనుషులు ఎట్లున్నారు, నన్ను ఎట్లా ఉన్నారా అని ఇట్లా కావాలంటారు. వాళ్ళతోని ఒకవేళ నుచ్చునోట మాట అనొద్దు. దేవుడు ఎట్లా తీసుకోవాలి గట్ట చేస్తాడు, వాళ్ళని ఎట్లా చేయాలో అట్లనే చేస్తాడు ఆట. ఇప్పటికైనా ఎవడు తోడుకున్న గుంతుల్లో వాడే పడతాడు ఆట. శత్రువైనా మనకు చెడు చేసిన కాని వానికి మంచి కోరాలి, చెడు కోరొద్దాట. అలనాడు రామునికి అటువంటి ఒక బావలారా మీరు ఒకవేళ పిడిగుత్తులు గుర్తిరు నాది సమయం ఉందన్నాడు. అయ్యయ్యో రాముడి గుర్తే ఒక దెబ్బకే మల్లమైతమురా. రాముడా తనంత బలుగాని యాద్ చేసి ఈపుల గుడ్డు గుడ్డు అన్నాడు. ఆ రాముడు ఉందని యాద్ చేస్తుంది. నా తల్లి ఎల్లమ్మ, నా తమ్ముడు దొక్కల సిటికల జానగంపలే, నా చెల్లె గౌరమ్మ. నా తల్లి రేణుక ఎల్లమ్మ తండ్రి అనే వరకు నాలుకకు ముళ్ళిరిగినట్టురా. అప్పుడే నాయన వరకు నాలుకకు ముళ్ళిరిగినట్టురా. రామ రామ వరుకున్నాడు సక్కాని రాముడమ్మ రామ పరశురామ తండ్రి అనే వరకు మాట వస్తలేదు. అమ్మ పేరు చెప్తి, తమ్ముళ్ళ పేరు చెప్తి, చెల్ల పేరు చెప్తి, నాయన వరకు నోడొస్తలేదు రాముడికి. రామపరశురాముడు తను తెలవదాయే నీళ్ళకు తండ్రిని పుట్టి నుంచి ఏది తండ్రి మొక్కము చూడలేదు. నా తల్లి కూడా గిద్దరే తండ్రి అని చూపియలేదు అని రాముడు గుడ్డల్లో తిరుగుతున్నాయమ్మా. ఇల్లు పట్టమాముడు అక్కడ చిన్న పోయిండు, తెంపిన మల్లవాలే తెరదాడు తప్పిండయినా. రాముడా నీకు తండ్రి లేడు, నీ తల్లికి ఇముడు లేడు. మీ తల్లి అటువంటి తండ్రి వచ్చిన కారణలకు మిమ్మల్ని అన్నదిరా. మీ తల్లి తిరుపతి పోయే తీగ పెసలకు మిమ్మల్ని అన్నదిరా. పోయే పాల పెసలకు మిమ్మల్ని అన్నది. అటువంటి ఒకవేళ ఏడ పచ్చగుంటే కాళ్ళ కొంగవలసి మిమ్మల్ని అన్నదిరా. మీ తల్లి కొబ్బరింటి కొబ్బరి బెల్లానికి మిమ్మల్ని అన్నది. కమలవాణి తీయటి కళ్ళకు తీయటి ముంజలకు మిమ్మల్ని అన్నదిరా. ఉన్నవాడి తీయటి పాలకు తీయటి పెరుగుకు మిమ్మల్ని అన్నదిరా. అటువంటి ఒకవేళనైనా నాకు ఎసి అన్నదిరా. తండ్రి లేడు, నీ తల్లికి మొగుడు లేడురా. ఎంత మాట వలికిండ్రు గండ్ర వైదానికి తలబండలా తీస్తుంటారా. గుట్లకి ఎత్తిండు కోపమే. రాముడు ఎంత కోపంతో ఉన్నప్పుడు పక్క పక్కన కూర్చుంటాం బల్యవాళ్ళు. గుండెలకు బీలమానే బాబుని జల్లు మల్లదమ్మ రామ రామ. పావలారా మీకేమన్నా న్యాయం అవుతుందారా? నా ఆట లోపల అపజయ పాలై నా తల్లి మీద నినాపు నిందలు మోపుతున్నారు రా. గుడ్డల్ల నీళ్ళు కూడా తిరగబట్టేనా, బల్యవాళ్ళారా నయమైతుందారా వరి బల్యలారా. ఆట లోపల అపజయ పాలై
పాలై నా తల్లి మీద నాకు నిందలు మోపుతున్నారు. నీ నోటికెట్ల వచ్చరా వరి కొడుకులారా, నోటికెట్ల వచ్చరా వరి కొడుకులారా, నా తల్లి మీద నాకు నిందలు మోపుతున్నారు కొడుకో. రాముడు రామయ్య ఇప్పుడే వెళ్ళిపోతున్నా నా తల్లి దగ్గర పోయి నా తండ్రి ఎవరో తెలుసుకొని నా తండ్రి పేరు తెలుసుకొని మళ్ళా వచ్చి ఈ తోడి ఆటలాడి ఆట లోపల విజయం ఉంది. నా గండ్రవాయిదానికి మీ ఎరుగురు తలపడిని ఉత్తరించి అటువంటి ఒక నా గొడ్డలి గంగల కడిగి తల్లి ఏడు వెళ్ళమైనా తల్లి చేతో నిన్ను ఫోన్ చేస్తా కూడా నా తల్లి చేత భోజనం చేస్తా ఇప్పుడు పోయి నా తల్లి కడుగుతా నా తండ్రి పేరు అన్నడే. అక్కడి రాముడు కాయలు కొట్ట మమ్మల్ని కల చిన్న పోయిన తెంపిన మళ్ళీ ఓలే తెలుగు తప్పిండయినా మామిడాలే బుద్ధి చిన్న పోయినాడు పోతున్నాడా మట్టేళ్ళ మా ఊర పొలబెల కాడికి వచ్చిండు. నలుగురు నడిసనే బాట అవుతుంది. వాళ్ళు ఆట లోపల అపజయ పాలై నా తల్లిని మీద నినాపరింతలు మోపుతున్నారు. దప్పదప్పవై నా తల్లిని అడిగితే నా తల్లి కొండంత మనసు గాయపడుతుందో ఏమో ఆలోచన చేసిండు. ఆ పొలమేర కాడ కూర్చొని అదే సమయం లోపల ఒక బోడ బాపనమ్మ ఊళ్ళో ఉన్నాయి ఉప్పు నీళ్లు, ఊరు బయట మంచినీళ్లు. మంచినీళ్ళ బాయి కాడికి ఒకవేళ కుండ పట్టుకొని వచ్చింది, కుండల నీళ్లు నింపుకుంది, అటువంటి ఒకవేళ భుజం మీద పెట్టుకుంది. రాముడేమనుకుంటాడు చిల్లర రౌతు పట్టిండు, ఆ పటవకు దెబ్బ పట్టిండు. దెబ్బ పటవ కలిగినప్పుడు కుండ పట్టిన వాళ్ళకి కింద పడిపోయింది. వెనక మరో వాళ్ళకి రాముడు కనబడుతుండు. ఆ బోడ బాబనమ్మ కూడా బల్లె వాళ్ళు ఎట్లా మాటలు అన్నారు అన్ని మాటలు అంటున్నదా. అమ్మా రేణుకా ఎల్లమ్మ పల్లె వాళ్ళు వాడు లోపల అప్పజయి పాలై నిన్న నిందలు మోపిండు అనుకున్నా. బాబనమ్మ కూడా గట్టే మాట్లాడుతున్నది అని రాగ పరశురాముడే పోతున్నాడా. మెడలకు పోయినప్పుడు ఎల్లమ్మ కొడుకు వచ్చరా అక్కడ కళ్ళ చూసింది. అయ్యా నా రాముడు వాయే ఆట లోపల విజయం పొందిండు. అటువంటి ఒకవేళ ఆటలు పోయిన కాడ అన్నం మొదలు పెట్టిండ్రో నీళ్ళలు పోసిండ్రో. అప్పటికైనా కన్న తల్లికి కొడుకు మీద ప్రేమ లెక్క పడ్డానమ్మా. చేసుకున్న భార్యనేమో జోబు చూస్తుంది, కన్న తల్లి ఏమో కడుపు చూస్తుంది ఆట. నా కొడుక నా రాముడు బాణమ్ము ఎయ్యవురా నా కొడుక, భోజన భోజనల్లా నీకు పెడతారా ఊరు నాయి కొడక కన్న కొడక. అమ్మా ఎల్లమ్మ నేను భోజన భోజనాలు చేస్తా గాని బావలో ఒక పాట నేర్పించింది. అటువంటి ఒక పాట పాడతా పాడతానన్నప్పుడు ఆవిడ ఫోన్ చేసినాక పాట పాడమంటున్నాడు. లేదమ్మా బావలు నాకు పాట నేర్పించు, ఆ పాట నీ దగ్గర పాడాలి. ఆ పాట పాడరు, ఆ పాటకు అర్థం చెప్పండి, నాకు అర్థం లేదు. అర్థం తెలియక అర్థం చెప్పలేదు. నీ దగ్గర అర్థం ఉంటుందో నువ్వు చెప్తావా అనేది ముంగట పాడుతా అన్నాడు. పర్వాలేదు రామా పరశురామ పాట పాడమన్నప్పుడు ఎల్లమ్మా ఇలా పాట పాడుతున్నా, అర్థం తెలియకపోతే నువ్వు చెప్పలేవమ్మా. చీకటి మామూలు శివాల గద్ద కాడ కూర్చోవాలి. 18 జాతిని ఊళ్ళో ప్రజలందరూ పిలిపియాలి. వాళ్ళ ముంగట నేను పాట పాడుతున్నా. ఒకళ్ళు అర్థం చెప్తారు, ఒకళ్ళు తెలియకపోతే వాళ్ళు ఊకుంటారు. శివాల గద్ద కాడ పాట పాడుతున్నాడు. సరే రాముడా శివాల గద్ద కాడ పాడవాని చెప్పి ఆవత్తుగా అటువంటి ఒక ప్రజలందరూ పిలిపించింది. ఎల్లమ్మని శివ కచ్చి మీద కూర్చున్న పెట్టిండు. తోడ మీద ప్రవరా అటువంటి
అటువంటి ఒక సిరియాల గౌరమ్మ కూసుంది తొల మీద తమ్ముడు చిటికలయ్య కూసున్నాడు చెంపలేసా డొక్కలయ్య నిలబడ్డాడట ఆ రఘుపరశురాముడు రాముడు పాడవాడుతున్నది తల్లి పాదులేని ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పదలేంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఇత్తట పెట్టిరి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఇత్తలేంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మర్కట మలసిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మర్కట మలమంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ తీయట వారింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ తీగన్న వారింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది పందిరెట్ల ఎక్కడ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ముదలేని కథ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది కథట్ల కాసిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ కథలేంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది కాయట్ల కాసిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ కాయనగాయంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది పన్నెట్ల మక్కిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పండే మక్కది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది ప్రజలు తిన్నారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పొడలేని దూడ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది దూడెట్ల కట్టిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దూడల ఏలుంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దూడల ఏలుంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది లాగల పెట్టింది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది దాయట్ల కాసిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దాయగాయంది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పడట విన్నది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అగ్గిలేని పాడు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అది పడట కాసిన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అగ్గిలేని పాడట కాసే పాలు లేని పెరుగట్ల అయింది పెరుగులేని చల్లెట్టంది చల్లలేంది ఎన్నెట్ల ఆయనే ఎన్నలేంది నెయ్యట్ల వచ్చిన ఎల్లమ్మ మొగులు లేని వాన ఎట్ల కూర్చే మొగులు లేని పిల్లల లేని వాన ఎట్ల కూర్చే మొగులు లేని పిల్లలు ఎట్ల కన్నవే దిగ దిగ ఉరికిండు రఘుపరశురాముడు దిగ దిగ ఉరికిండు రఘుపరశురాముడు అమ్మవారి ఎల్లమ్మ దండరెట్టలు వట్టిన గిరగిర గిరగిర పిండైనా కేసి కొట్టిండు కేసి కొట్టినప్పుడు ఎల్లమ్మ చెయ్యి పట్టినాడు ఇలా ఛాతి మీద ఎల్లమ్మ కాలు చేసిండు ఛాతి మీద మోపిండు కండ్రగొడ్డలు తీసిండు మెడ మీద పెట్టే కండ్రగొడ్డలు తీసి మెడ మీద పెట్టిండు తప్పుడు ఊయాడు దొక్కినట్టు ఎల్లమ్మ ఇలా చాలు దొక్కబట్టి రాముడే చెప్తానేమో చెప్పావే ఎల్లమ్మ అంటే ఎవరి పాట అనుకున్నారా కొడుక పాట ఉన్నది రామయ్య తంతి వీరా నా కొడుక కాలంత నచ్చనారా నాయన కన్న కొడుక రామయ్య ఎల్లమ్మ మాత్రమైన నువ్వు ఒకవేళ కనుక అయినప్పుడు నువ్వు ఒకవేళ కనుక కొడుకులు 24 ఏళ్ళ పిల్లలైనాక నేను పేరు చెప్పకంటివి చెప్పకపోతున్నా వానితోని బాధ చెప్తున్నా నీతోని బాధ
చెప్తున్నది రాముని రాజా నిన్ను చేసుకొని నేను ముని రాజా సుఖపల్లె ఒకనాడు ఆయి పల్లె రామరామ నువ్వు చేసుకొని ప్రాణనాథ నువ్వేమో సుఖపల్లె ఓనాదా నువ్వేమో సుఖపల్లె ఓనాదా నా కొడుకులు ఇవాళ 12 ఏళ్ళ పిల్లలు అయ్యారు ఇంకా 12 ఏళ్ళు ఎత్తగలరు వాళ్ళ భగవంతా కలగాలగంటి నీరు ఎల్లమ్మ కలగాలగంటి నీరు కన్నది తీస్తుంది ఎల్లమ్మ 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 రఘుపరశురాముడు ఎల్లమ్మని తొక్కుడు వేల లెక్క దొక్కుతున్నప్పుడు ఎల్లమ్మకు గతమంతా యాదికొచ్చింది. గతం అంటే చనిపోయిన పెనిమిటి యాదికొచ్చిండు. 24 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద పెనిమిటి యాదికొచ్చినాడు. పెనిమిటి యాదికొచ్చి నాదా ప్రాణనాదా ఇలా నీకు డొక్కల్లో బాణపడి నువ్వు మరణం అయిపోతున్నావు. మరణం అయిపోయేటప్పుడు నేను 5 అటువంటి ఒక సంతానం కోరుకున్నా. 4 కొడుకులు ఇచ్చినవు, ఒక బిడ్డని ఇచ్చినవు. లోకులు కాకులు అనేటువంటి మగులు అని పిల్లగన్నవని ఎన్నో మాటలు అనుకుంటారు అని చెప్పినవు. నీ మాట నేటికి పాట అవుతున్నది. నీ కడుపు లోపల కొడుకులు బిడ్డలు పుట్టింగా అటువంటి కొడుకులు ఒకవేళ 12 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పకు, నన్ను చంపిన పాలు వాని పేరు చెప్పకు. ఎందుకంటే ఇలా నేను మరణమైపోతున్నా. కొడుకులు పుడితే తండ్రిని ఒకవేళ కార్తీక రాజు చంపిండంటే పౌరుషం వచ్చి 12 ఏళ్ళకు రెక్కబొక్క ముద్ర ముందుకి ఆ కార్తీకుల మీదకి యుద్ధం పోతారు. దాని పోతే రెక్కబొక్క ముద్ర ముందుకే వాని చేతుల వాళ్ళు మరణం అయిపోతారు. పతిదస్తే పతి శోకమయ్యే, పుత్రదస్తే ఒకవేళ పుత్ర శోకం అవుతుంది. రాజు 12 24 ఏళ్ళ దాకా యుద్ధ వయసు వచ్చేదాకా నా పేరు చెప్పుకున్నాడు చంపిన పాలువాని పేరు చెప్పకని ఎల్లమ్మకు చెప్పిండు. రాముని వయసు ఏమో 12 ఏళ్ళు ఉన్నది. ఇంకా 12 ఏళ్ళు రామునికి నా అటువంటి నా పెనిమిడి పేరు చెప్పొద్దా? ఎట్లా చెప్తూ ఎట్లా చేస్తూ నేను ఏ బయట వాడాలి ఏ శర్ర వాడాలి చెప్పి ఎల్లమ్మ ఏడుస్తున్నది. అమ్మా ఎల్లమ్మ, ఇంతమంది దేవతలల్లా నా దేవుని చూపు, ఇంతమంది రాజుల్లా నా రాజును చూపు, ఇంతమందిలా తన్నిని చూపి జనని ఎల్లమ్మ చెప్తాను చెప్పు. లేకపోతే ఇంత కింద కోసి కత్తల పాలు చేస్తున్నా, కత్త కింద కైమ కోసి కాకల కత్తల పాలు చేస్తున్నా ఎల్లమ్మ చెప్పి ఒకవేళ ఎర్రని గుట్లకు ఎత్తిన కోపం తెల్లగుట్లకు తెచ్చిండక్కము. రాముని కళ్ళు అటువంటి జాతి పూసినట్టు కళ్ళు ఎర్రగైనాయి. పడపడ పడపడ పళ్ళ వరకు ఎల్లమ్మ ఏదో ఛాతి మీద తొక్కుడు వెళ్ళక అటువంటి కాళ్ళు దొక్కుతున్నాడు. రేణుకా ఎల్లమ్మ ఏమనుకుంటది? ఇంకా 12 ఏళ్ళు ఏ బాధ అన్న పడతా, ఏ శరన్న పడతా, నేను ఎట్లా తప్పించుకున్నాను చెప్పి నా కొడుక రామయ్య, నా కొడుక రాముడా రామయ్య, ఇంతమందిలో నాను ఎందుకు ఊరా అన్న బాధ ఎందుకు పెడుతున్నావురా, ఇంతమంది లోపల ఇచ్చతి బాధ చేస్తున్నావురా రాముడా. 17 మెడల్లో పోయినాక నీ తండ్రిదాడు చెప్తారా రాముడా రామయ్య. ఒకవేళ అట్ట తప్పు చేయలేదు, నేను అటువంటి రంగు వేసగం లేదు, అటువంటి ఒకవేళ దొంగనేకం లేదు, రంగనేకం లేదు రాముడా. ఇంటి పోయినాక నీకు ఒకవేళ తనదాడు చెప్తున్నాను చెప్పి రేణుకా ఎల్లమ్మ అటువంటి కుచ్చు బుద్ధులు చెప్పింది. కొడుకులు ఏమో పెట్టుకుంది, బిడ్డలు పెట్టుకుంది, కలియాడు మళ్ళీ మట్టాడు మా వాళ్ళ ఇంటి లోపలికి వచ్చింది. రామును అటువంటి ఒకరి చేతులకి వెళ్ళి ఎక్కడన్నా బయటికి పోవాలి, నేను తప్పించుకోవాలని చెప్పి ఎల్లమ్మ
ఇంట్లోకి వెళ్ళిపోయిన అన్నం వండింది. ఎంగిలి అన్నం 2 ముద్దలు చేసింది. ముద్దల మీద పసుపు కుంకుమ మోపింది. ఆ కుప్పాల బంతులు వేసింది. ఏ కుప్పాల బంతులారా, నాకు గోపాలం అంత చోటు దొరికేదాకా, నాకు చోటు దొరికినాక రాముని చేతికి చిక్కాలి మీరు. గాలిలా బంతుల ఆడాలిరా. బంతులకు దేవరాత్రి పెట్టి రాముని పిలిచింది ఎల్లమ్మ. రామయ్య గతల మందు 2 కుప్పాల బంతులున్నాయి. ఆ బంతుల మీద నీ తండ్రి పేరున్నది. బంతులు పట్టుకొస్తే నీ తండ్రి పేరు చెప్తానున్నది ఎల్లమ్మ. సరేనని చెప్పి రామ పరశురాముడు బంతుల జాడల రాముడు వెళ్ళిపోయినాడే. రాముడు వెళ్ళిపోయినాక రేణుగా ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి ఏమనోడైతే పోయిండు. నేను ఎక్కడన్నా పోవాలా, గోపాలములో చోటు దొరికేదాకా నేను వాటి వెంటి ఒకవేళ ఎవరైనా తలదాచుకోవాలి. నేను పోతున్నా. నా 3 కొడుకులు 1 బిడ్డ నా ఎమ్మడు పడుతున్నారు. చెప్పుల రాయిరికినట్టు, కాళ్ళ సందుల్లో పిల్లి పెరిగినట్టు నా ఎమ్మడే వస్తున్నారు. రాముడు కొడుతుంటే 1 కొడుకు అడ్డం వచ్చి నా తల్లిని కొట్టగానే 1 కొడుకు అనపాయే, నా బిడ్డ అనకపాయే. ఈ కొడుకుల కొడుకులు కొడుకులా పెట్టయ్యరా అయ్యా. కొడుకుల రాజ్యం కోయ రాజ్యం అన్నారు, బిడ్డ రాజ్యం సమరాజ్యం అన్నారమ్మా. కొడుకుల వారి కొడుకులు ఏమన్నా వారి కొడుకులు, బిడ్డల వాళ్ళ బిడ్డలు భవనాంశ బిడ్డలు. ఈయనకు పుట్టంగా నా కొడుకులు వచ్చిందా, నా బిడ్డ వచ్చిందా, ప్రాణం పోయేటట్టుంది అని చెప్పి రేణుకా ఎల్లమ్మ చిట్కల పట్టింది. ధర్ని మీద చీమల దండుని చేసింది. చంపలు చేసిన పట్టింది. సంజంలో ఉరిగొందుతున్నాయా. డొక్కలైన పట్టింది. డొక్కల ఉరివాసినది. 3 కొడుకుల మూర్తులను చేసింది. చిన్నది సిరియాల సిరియాల గౌరీ, చిన్నది సిరియాల గౌరీదేవి. బిడ్డ దగ్గర పోయినది ఎల్లమ్మ. రావమ్మ బిడ్డనే గౌరమ్మ, పుడితి బిడ్డ నీవు తారమెత్తి పుట్ట ఉడితివే నా బిడ్డ, ఆడి పుట్ట ఉడితివే నా బిడ్డ, మీద మన్నవయ్యా నా బిడ్డ. రాజు పుట్టరాదు ఆడి పుట్ట, రాదు ఎత్తరాదు ఆడి జన్మ. ఆడ జన్మ పుడితే బాధలు ఎక్కువ, బదనాములు ఎక్కువ బిడ్డ. అందులో లెక్క మొగమ్మ పిల్లగానివైతే 5 పుల్లకి 5 ముర్రం పెట్టుకొని పుట్ట పోసి పట్టుకొని ఇళ్ళ కూర్చోబెట్టుకొని కూడా బతుకుతుండే బిడ్డ. ఇళ్ళ బిడ్డ వైతివి, ఆడి వీళ్ళ వైతివే బిడ్డ. గొప్ప పెద్ద అన్నారు బిడ్డ, వనవాస గొప్ప పెద్ద అన్నారు బిడ్డ, వనవాస పొట్ట పెద్ద అన్నారు బిడ్డ. రామమ్మ నాయి బిడ్డ గౌరమ్మ, నేను పోయినాక ఎవరిళ్ళ పండు పోతావు, మరి చిన్నమ్మలు రాని పోతావా, మరి పెద్దమ్మలు రాని పోతావా. నీకు ఆడవిళ్ళకి వచ్చేది ఏడాదికి 12 పండుగల్లా, ఆడవిళ్ళకి వచ్చేది బతుకమ్మ పండుగ, ఆడవిళ్ళకి వచ్చేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ నాడు కన్న తల్లి ఉంటే బిడ్డకు తానం చేపించి కొత్త బట్టలు తొడిగి ఆ పువ్వు ఈ పువ్వు తెచ్చి అటువంటి బతుకమ్మను వేసి పొట్టు సవరి కాడబెట్టి బతుకమ్మ ఆడదాడా అని చెప్పి ఒకవేళ తల్లి చూపిస్తుందట. నేను పోయినాక నాయి బిడ్డ తానం చేపించేవాళ్ళు ఎవరు బిడ్డ, వజ్రాల భోజనాలు ఇచ్చేవారు ఎవరు, కొత్త బట్టలు దొరికేటోళ్ళు ఎవరు. నీవు ఏడాది బట్టలు జాతర పిల్లలు బతుకమ్మ ఆడుతుంటే కొత్త బట్టలు దొరుకుతుంటే వాళ్ళ ముఖము చూసిన తల్లి లేకబా అని చెప్పి నువ్వు కలకల కలకల కన్న తీసవా నాయ బిడ్డ. లేకపోతారా నాయమ్మ, తరమల్ల లేకబాయే
ఎన్ని భూములు పోయిన భూములు సంపాదించుకోవచ్చు, ఎండి పోతే ఎండి సంపాదించుకోవచ్చు, బంగారం పోతే బంగారం సంపాదించుకోవచ్చు, భార్య వాళ్ళు ఇంకా పాలన చేసుకోవచ్చు. గాని తల్లి వద్ద తల్లిని ఇచ్చేవాళ్ళు లేరు, తల్లి వద్ద తల్లిని ఇచ్చేవాళ్ళు లేరు. ఈ జనమల్ల రామ రామ ఒక తల్లి నాయమ్మ, ఈ జనం వల్ల నాకు తల్లి వదలేవరని కలకల కరిదేవటే నాయమ్మ. గౌరమ్మ ఎల్లమ్మ అమ్మ నన్ను విడిచి నువ్వు ఎలబోతానంటున్నావు, నన్ను ఎవరు చూస్తారే? నాకు చిన్నమ్మలున్నారా పెద్దమ్మలున్నారా? నేను ఒంటరిదానైతే నాకు అన్నదమ్ములు ఆకలి లేకపోయి ముగ్గురు అన్నదమ్ములు మూడు తల్లి చేస్తున్నాయమ్మ. తల్లి లేకపోతే దురమ లేదు, కన్న తల్లి లేకపోతే కలియుగము లేదు. తల్లి లేని పిల్లలుంటే ఈ భూమి మీద దయ్యాల పాలు, అమ్మ లేని పిల్లలుంటే అడివమ్మ పాలన్నరమ్మ. ఎగుడువులంత తల్లి రొమ్ము అటువంటి ఒక ఏనుగంత తల్లి లేకున్నా ఎగుడువుల తల్లి ఉంటే కట్టుకొని కంటికి కడ పెట్టుకొని శంఖకు జోలి వేసుకొని ఏడిళ్ళ పిచ్చం ఎత్తి కనతల్లి పిల్లలు ఆదుకుంటది. అటువంటి ఒకవేళ మగవారి చేతుల పిల్లలు ఎక్కదన్నారు, ఆడివాళ్ళ చేత అర్థము దక్కదన్నారమ్మా. బిడ్డ మీద తల్లి పడ్డది, తల్లి మీద బిడ్డ పడ్డది. ఆవులకు లాగలు కలిసినట్టు లాగలకు ఆవులు కలిసినట్టు వల పోసిండ్రు. బిడ్డ గౌరమ్మ నీ దగ్గర నేనుంటే మీ అన్న వచ్చి నా ప్రాణం తీస్తాడు. ఈ ఆడి వాళ్ళకు తండ్రి లేడు, మీ అన్న రాముడు వచ్చి నా ప్రాణం తీస్తే మీరు తల్లి లేని పిల్లలు అవుతారు. బిడ్డ ఏడిలో ఎల్లైతారు ఆ బిడ్డ. నేను ఏడు కన్నా పోయి తల దాసుకుంటా, 12 ఏళ్ళు అయినాక నేను వస్తా. ఏడవకే నా బిడ్డ గౌరమ్మ. బిడ్డకు తానం చేపించింది, తానం చేపించి పలక జడలేసింది. బిడ్డకి ఇష్టమైన వంటలు చేసింది, తినబెట్టింది. తినబెట్టినాక అతిక ప్రేమతోటి అక్కడ చూసింది, ఆటమూటు కట్లు కట్టింది, గంట మీద వండ కట్టిన గౌరమ్మ ఉండవే. ఓ భూదేవత నా బిడ్డకు బుద్ధులు చెప్పు. ఆ దేవత నా బిడ్డకు ఆకలి అని చెప్పి ఎల్లమ్మ ముసముడి ఎక్కింది, ముజరకం ఆడింది, పౌరు కూడా ఎక్కింది, పైజరకం ఆడింది. కొంగు యాభైల సుక్కపట్టు జగతి మీద ఒక జోగురాలు వేసి వేసుకొని ఎక్కడ పోవాలని చెప్పి అరిచేతులంలో అంజనం వేసింది. అటు వాడు చెడిపోయిన బంగారం ఏమో అవసరింటికి చేరుతుందట. వేసిన ఆడివిల్ల అటువంటి ఒకవేళ కనతల్లి ఇంటికి పోతుంది. ఇప్పటికైనా అప్పటికైనా ఎవరికే గాని ఆడివిల్లలకు అవి ఉన్నని రోజులే పువ్వ, నాయన ఉన్నని రోజులే అవ్వగారింటికి బాట అన్నారు. నాయన పోయినాక తల్లి ఉంటే కొన్ని రోజులే బాట, తల్లి పోయినాక అవ్వగారి బాట వరుసలు ఆడివిల్లలే. ఎందుకంటే అన్నలు మన అన్నలు అవుతారు, తమ్ములు మన తమ్ములు అవుతారు, వదులు మన వదులు కాదు, మరదళ్ళు మన మరదళ్ళు కాదు. అందుకే 100 రోజులు పువ్వు అన్నారు, తన్ని ఉన్న రోజులే తల్లి గారికి బాట అన్నారు. అటువంటి ఆడివిళ్లకు కాలు మురిగి కాటివంటి కాలుకు ముల్లిరిగి కష్టం వచ్చిన్నాడు. దేవుడు యాదికి రాడు, కన్న తల్లి యాదికి వస్తుంది, కన్న తండ్రి యాదికి వస్తాడు. అమ్మో ఎల్లమ్మకు ఎవరు యాదికి వస్తున్నారు? అమ్మవారి గంగదేవి యాదికి వస్తున్నది, అమ్మవారి గంగమ్మ యాదికి వస్తున్నదా? ఇసువైన బిడ్డరా గంగమ్మ, నా తల్లి గంగ
గంగ దగ్గర పోతామని చెప్పి పొగరాలు వేసి వేసుకొని రేణుకా ఎల్లమ్మ అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ ఆ తల్లి ఎల్లమ్మ తల్లి వత ఉన్నాదా కూతగట్టి పెడదగ్గు లేపబట్టే ఎవరో వచ్చి మొత్తం వార్చి కూకలు పెడుతున్నారమ్మా అమ్మవారు గంగదేవి శివలార ఇన్నది 60 ఏళ్ళ 99 రోజుల ఒక ముసలమ్మ అవతారం ఎత్తే ఎక్కడ పోయినా 12 నెలల యమనాశ్రీ నన్ను ఓర్చటం ఎవరో వరువునోళ్ళు ఎవరని లెక్క ఎంచుకలు చేసుకొని అటువంటి మాత్రమైన ఉతకోల కట్ట పట్టినారే అనుకుంటా గంగనే గంగరా